ఏ స్కూల్లో పోయి ఒక అక్షరం నేర్చుకున్నటువంటి వాడిని కాను. బాగా వినండి. నేను చేసినటువంటి పని ఏమిటంటే, దుడ్డెలు మీకు ఎంతమందికి తెలుసో ఏమో, దుడ్డెలు తెలుసా మీకు? బర్రె దుడ్డెలు. ఆ దుడ్డెలను కాస్తుంది, తర్వాత ఎడ్లను కాసి వ్యవసాయం చేసినటువంటి వాడిని కానీ స్కూల్లో పోయి చదువుకున్నోడిని కాను. చదువు నాకు రాదు. ఆ ఎడ్లను తోలుకొని పొలానికి పోయి మళ్ళీ వచ్చేటప్పుడు మా తమ్ముడికి ఇక్కడ చదువుకుంటుంటాడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంత ఇంటుంటి వాళ్ళు అన్నటువంటి మాటలు పాటలన్నీ నా హృదయంలో చేరినాయి. అది ఆశ్చర్యం, నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తురకాయన చెప్తుండే. అయితే మా తండ్రి మా నాయన నువ్వు కూడా చదువుకున్నాలంట అని చెప్పి పెట్టించిండు. అవి రాసిన. మా చిన్న ఆయన ఉండి చనిపోయిండు. ఆయన కాకుర్తం వచ్చు, ఆయన కాకుర్తం పెట్టించిండు. కాకు దీర్ఘమిస్తే అన్నీ గిట్లైనా రా అన్నాడు. గట్లనే అయిన, అట్లే నేర్చుకున్నా. ఇకేం రాదుగా. మా చిన్నాయనేమో కాకుర్తం పట్టించుండు, మా తండ్రి ఏమో ఓన్మాలు. అంతే. ఇక నేను ఈ వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం బాగొచ్చు నాకు. వ్యవసాయం కొట్టనీకే ఇత్తనాలు అన్ని పెట్టనీకి వస్తాయి. పూరి గుడిసెలు కప్పినా, ఇండ్లు కప్పినా, ఇటుక గోడలు పెట్టినా, రాతి గోడలు పెట్టినా, మేస్త్రి పని చేసిన, చాలా పని చేసేది. కానీ మా ఇంట్లో మా తండ్రి ఒక్కడే యేసుప్రభుని నమ్మిండు. కానీ చాలా కరువు నా చిన్నతనంలో. ఒక దినమున మా నాయన కరువుల ఆ గొంగట్ల జొన్నలు వేసుకొని, జొన్నలు మూట తీసుకొని వస్తున్నాడు. చూసిన అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మా తండ్రి ఇంత కష్టపడి తెస్తున్నాడే అనుకొని ఆ పొద్దున సంధి తెల్లవారు ఏం చేసేదంటే, తెల్లవారుజామున 4 గంటలకి లేచి ఇక్కడ ఈ పానాది అక్కడ ఆ పానాది వెళ్ళి పెంట నింపాలి. పెంట నింతేనే పంట వంతది అనుకున్నా. మనసులో వచ్చింది, ఎవరు చెప్పలే. అయితే మా నాయన మస్తు బెదిరించేది నన్ను. అయినా అవన్నీ నేను లెక్క పెట్టలే. అది ఆ పెంట నిండే కొద్దీ, నేను పని చేసిన కొద్దీ మా నాయన సంతోషపడేది. నువ్వు ఎట్లా బతుకుతావు అనేది కోప్పడేది. కానీ నేను రాయి మలిస్తే, గోడ పెడితే, పని చేస్తే చాలా ఆయన మనసులోనే సంతోషపడేది. కానీ నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అన్నట్టు ప్రేమ వేరుకోండి, కోప్పడుతుండే, అంత సంతోషం ఉంటుండే. ఆ తర్వాత ఇక మా అమ్మాయి ఇంట్లో పని చేసుకుంటుండే, అన్నీ చేస్తుండే. తర్వాత యేసు ప్రభు అనేటటువంటి మాట మా నాయన ఒక్కడే నమ్మిన. ఆ ఊళ్ళో ఎవరు ఇష్టపడలే. నేను నమ్మిన యేసు ప్రభుని. యేసు ప్రభుయే దేవుడు అంట అని ప్రార్థన చేస్తుంటే, ఎట్లా కొట్టుకుపోయినప్పుడు ఎప్పుడో చిన్న పేపర్ టేబుల్ పెట్టుకునాలి, వచ్చిరా చదవాలి, చదువుకుంటూ ఉండేది. అట్లా ఉండగా నాకు పెళ్ళి చేసిండ్రు. మంచి భార్యని నాకు దేవుడు ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆమెకు రోగం వచ్చింది, ఏదో రోగం. కానీ ఎన్ని రోగాలు వచ్చినా నేను ఇసుకలే. మంచిగా ప్రేమించుకున్నాం, ప్రేమ ఉంటుంది. మా తండ్రి కూడా మమ్మల్ని ప్రేమించండు. కానీ
అయితే నేను రక్షించబడ్డటువంటి మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. నా భార్య చనిపోయింది. దీనికి ఒక కారణం ఉన్నది, బాగా వినుండి. అప్పుడు ఏమైంది అంటే నేను హెబ్రోన్కి పోయినా. హెబ్రోన్కి పోవాలి అనిపించింది, పోయినా. అక్కడి నుండి మళ్ళీ పని చేయడానికి ఇక ఎయిర్పోర్ట్ ఇక్కడక్కడ పని చేసిన, కానీ మళ్ళీ తర్వాత అనుకున్నా 5 రూపాయలు నేను ఇస్తానంటే యేసుప్రభుకి ఇస్తే నాకు బర్కత్ అన్నీ మంచిగా అయితే అంటాను అనుకోని అక్కడ గుత్తేదారుగా పనిచేస్తున్నా ఎయిర్పోర్ట్లో, దుందిగాల ఎయిర్పోర్ట్లో. అక్కడ దుందిగాల ఎయిర్పోర్ట్లో ఇంజనీర్తో కూడా మంచిగా ఉన్న పని మంచిగా చేస్తుంటే పోయినా సిగరెట్లు ఉన్నాయి జేబులో. మస్ ప్రకాష్ గేట్ కాడ ఉన్నాడు. సిగరెట్ తాగుతావా అంటే తాగాను, అబద్ధమే, అన్నీ అబద్ధమే చెప్పిన. ఆరాధనలో పోయి కూర్చున్నా కానీ ఆరాధనలో మాట్లాడినటువంటి వాక్యం ఏది కూడా నా హృదయంలోనికి రాలే. వాళ్ళు లేచినప్పుడు లేచిన, వచ్చిన పాట అయితే పాడినా. తర్వాత సంద వేసేటప్పుడు భక్సింగ్ గారు మాట్లాడాడు. భక్సింగ్ గారు ఏం మాట్లాడిందంటే, మీ కానుక నాకొద్దు, దేవుడు అంటున్నాడు, మీ కానుక నాకొద్దు, నీవే కావాలి. ఈ మాటనే నాకు అర్థమైంది. ఇక అవతల ఏం చెప్పిందో నాకు తెలియదు. నీవే నాకు కావాలి, నీ డబ్బే వద్దు నాకు అంటే నాకు అర్థమైంది. నేను డబ్బే ఇవ్వాలనుకున్నా, 5 రూపాయలు ఇవ్వాలనుకున్నా, వద్దంటున్నాడు అని అనుకున్నా. అయినా 5 రూపాయలు కానుక వేసిన. 5 రూపాయల కానుక వేసినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు ఎన్ని వేసినా నీకన్నీ డబలే నష్టం, కానీ మంచిది కాదన్నాడు. అట్లనే అయింది. ఇంటికి వచ్చిన, ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకు జవాబు లేదు. అప్పుడు ఏమైంది అంటే, మేము ప్రార్థన చేసుకుంటుంటే సావాదకు మాకు చాలా దూరం ఉంటుంది. సావాద నుండి ఒక ఆయన సామ్దాస్ వచ్చిండు. యేసు ప్రభు యొక్క నామమున మా ఇంటికి వచ్చిండు. మేము పని చేస్తున్నాము, ఈ చెరుకు గానుకు పొయ్యిలు కడుతుంటే ఇది మంచిగా కడతారా అంటాడని మా దగ్గరికి వచ్చిండు. కానీ మేము పిల్లలు పెట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడేది నాకు అభ్యాసం. నేను విన్న పాటలే పాడేది. ఆ పాట అంతా విని ఆయన కూర్చున్నాడు. తర్వాత భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం నాకు ఇచ్చాడు. భక్సింగ్ గారు సాక్ష్యం ఇచ్చి ఆయన ప్రార్థన చేసిండి, వెళ్ళిపోయాడు. ఆ సాక్ష్యం తీసుకుంటే చాలా సంతోషం అనిపించింది, జేబులో పెట్టుకున్నా. అప్పుడు ఏమైందంటే, ఆనాడు ఆయన వచ్చిండు, ఆ ఊళ్ళో దొంగలు పడ్డారు మా తాన. మా ఇల్లు చిన్నగా ఉండి వేరే జాగాలో పోయి పండుకున్నాం. ఇప్పుడు అన్న చెప్పినట్టు మా ఇల్లు విడిచిపెట్టి వేరే జాగాలో పోయి పండుకున్నాము. కానీ ఆ ఊళ్ళో దొంగతనమైంది నాకు తెలియదు. అప్పుడు ఆ ఊరోళ్ళంతా ఏమన్నారంటే, వీడు చంద్రయ్య వారి లెక్క వస్తుందానికి గూడు కాన్నే రంధ్రం చేసిండ్రు, వాడే అన్నారు. నన్ను పట్టుకపోయిండ్రు, అమీన్ సాబ్ వచ్చిండ్రు, పట్టుకపోయిండ్రు. ఎక్కడెక్కడ చేసినావంటే నేను ఏం చెప్పాలి, ఆశ్చర్యమైందని. ఏ పని సారా అంటున్నంటే అన్నాడు. మా చుట్టుముట్టూళ్ళంతా చేసిన అన్న. మొన్న నీ దగ్గరికి వచ్చిన ఆయన బందిపోటు దొంగని అంటే ఆయన ఎవరో కానీ ప్రార్థన చేసిందని చెప్పిన. వికారాబాద్ రమ్మన్నాడు, పోయినాం. వికారాబాద్ పోయిన తర్వాత
3-4 దినాలు మనం ఏం చెప్పలేదు. సార్ నన్ను ఏం అడగపోతుంది అంటాను. నేను ఆయన అడిగితే నీకు మేనమామను మళ్ళొచ్చి నీ మేనమామ ఆటాడిస్తాను, నన్ను కొడతాడు అనుకోనిగా వెళ్ళిపోయాడు. బయటికి ఎక్కాను, డ్యూటీకి పోయాడు. అప్పుడు మేము ఏమున్నామంటే ఆ సామిదాస్ అనేటటువంటి ఆయన, నేను, ఆ జవాన్ ముగ్గురం కూర్చున్నాం. మమ్మల్ని ఏదో పని చేయమంటే నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారినాయి. నేను ఈ పని చేసినాను అనుకున్నా. అప్పుడు అందరు కూర్చున్నారు. ఆయన అమీన్ సాబు లేడు. నేను ఏమనుకుంటున్నా అంటే, దేవా నేను తప్పు చేసినా నన్ను శిక్షించు, కానీ ఇప్పుడు ఆయన వచ్చి కొడతాడు, నేను ఎట్లా చేయాలి? ఓర్చుకునేటటువంటి శక్తి అన్న ఇదే ప్రార్థన చేస్తున్నాను నేను. నిజంగా ఆయన అమిన్సా వస్తున్నాడు. అప్పుడు ఆయన వచ్చేటటువంటి సమయం లోపల నేను భయంతోనే చిన్న ప్రార్థన చేస్తున్నా. ఈ కుడి పక్క నుండి ఎవరో వచ్చి నాకు చెప్పినట్టు అవుతున్నది. ఏమని? నిన్ను కొంతసేపు అయితే ఇడిచిపెడతారు, సామిదాసుని కూడా ఇడిచిపెడతారు, భయపడకు అన్నాడు. ఈ మాట విన్నా. ఇక్కడ చూస్తే ఎవరు లేరు, ఇక్కడ చూస్తే ఎవరు లేరు. నా ముందు జవారు ఉన్నాడు, అక్కడ సామిదాసు ఉన్నాడు. అరే ఎవరు నాకు చెప్పింది అనుకున్నా. అప్పుడే అమీన్ సాబ్ బయటికి వెళ్ళి వచ్చిండు. బాగున్నాడు, గట్టిగా చక్కగా పోయి కుర్చీ మీద కూర్చొని కండపల్లి చంద్రయ్య అన్నాడు. ఇక చెప్పులు ఇడిచినా ఇట్లా చేతులు కట్టుకొని పోయింది. ఎట్లా కొడతాడు దేవా, ఇక కొడతాడు, దెబ్బలు తగిలేసి. నేనైతే ఏం చేయలేదు కానీ కొడతాడు దెబ్బలు అనుకున్నా. పోయినా. పోతే ఇక ఆయన అన్నాడు, నేను పిలిచినప్పుడు వస్తావా అని అన్నాడు. అంటే వస్తా సార్, పిలిచినప్పుడు సరిగా రావాలి, పోయిగా అన్నాడు. ఏం అడగలే, బయటికి వచ్చిన. పోలీసు ఆయన అన్నాడు, నాకు పైసలు ఇవ్వవా అయ్యింది. నా తాన చారణ పైసలు ఉన్నాయి. అప్పుడు చాలా కష్టం. ఆ చారణ పైసలు ఆయనకి ఇచ్చేసిన. బయటకు వస్తుంటే సామిదాస్ అన్నాడు, మరి నాగాచి ఎట్లా అంటున్నట్టే దేవుడు చూసుకుంటాడు, నేను నిడిచిపెడతానన్నారు. మళ్ళీ అంటున్నా మా వదిన తానికి పోయిన. మా వదిన నాకు తల్లి లేక ఇంటికి రాందాడు. చంద్రయ్య వచ్చిండట. నాకు సినిమా పిచ్చి. అప్పుడు నేను సినిమా కోతనమ్మా అంటున్నంటే ఆమె పైసలు ఇచ్చింది, నేను పోయినా. సామిదాసుని కూడా ఇడిచిపెట్టింది. ఇంటికి వచ్చిన అందరం కూర్చున్నాం, ప్రార్థన చేసినాం. అయితే నేను ఎట్టున్నంటే, దేవుడా నన్ను విడిచిపెట్టినావు, నాకు మంచిగా అయ్యింది అని చెప్పి మళ్ళీ నా వ్యవసాయం మీదకి నేను వెళ్ళిపోయినా. మంచిగా ఉన్నాం. అప్పుడు ఏమైంది అంటే, నాకు చిన్నగా దగ్గు దమ్ము వచ్చింది, టీబీ రోగం వచ్చింది. దగ్గు దమ్ము వచ్చింది, టీబీ రోగం. అప్పుడు నేను రాళ్ళు ఎక్కువ మలిసేది. టీబీ రోగం వస్తే దేవునికి ప్రార్థన చేసిన, ప్రభా ఈ దగ్గు, ఈ కష్టం ఉన్నది. అప్పుడు పిల్లలు అయ్యిండ్రు, ఈ పిల్లలను సాక్కునాలి, ఇవన్నీ చూసుకున్నారు కదా, నాకు ధైర్యం ఈ బలం ఈ అంటాను నేను ప్రార్థన చేసుకున్నా. అయితే దేవుడు అంటాడు, నీ తప్పే నీకు రోగం అన్నాడు. అంటే అది చదువు, నాకు చదువు రాదు, బైబిల్ చదవనికి రాదు. సరిగా దేవుడు ఏం చెప్పిండంటే, లేవియకాండం 26 అధ్యాయం 15 వచనం చదవమన్నాడు. ఆశ్చర్యంగా ఆయన నాకు చెప్పింది. 26 అధ్యాయము 15 వచనం. దయచేసి సాయం చేయండి మీరే. నా కట్టడలను నిరాకరించిన ఎడలను
నా ఆజ్ఞను మీరి అనుసరింపక నా నిబంధనను మీరునట్లు నా తీర్పుల విషయమై అసవ్యించుకొని ఎడలను నేను నీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్లు తాపజ్వరమును క్షయారోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన చాలిగా నేను విత్తిన విత్తనములు పంట కూడా మంచిగా వండలేదు, చాలా ఘోరం అయిపోయినాం. పంట లేదు, ఇంట్లో రేషన్ కూడా లేదు, కష్టమైంది. అప్పుడు వికారాబాద్ ఇచ్చిన ఆమె మా బిడ్డ పుష్పమ్మ జర్ర చిన్నగా ఉన్నది, పెద్ద ఆమె పెద్దగా ఉన్నది. నా కొడుకు బాగున్నాడు, పెద్దగా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు, నేను నా భార్య 5 మంది ఉన్నాం. ఇంట్లో రేషన్ లేదు, చారణ పైసలు జేబులో ఉన్నాయి, గాసం లేదు. ఏం చేయాలి? దేవా ప్రార్థన చేస్తున్నాం. నేను పరిశాన కూర్చుంటే మా భార్య అనేది, నువ్వు దేవుని పేరు చెప్తావు కదా, ఎందుకు పరిశాన అయినావు అంటుండే, బలం ఇస్తుండే, చాలా ధైర్యపరుస్తుండే. అప్పుడు నేను పరిశాన అయితే, నీ తాను ఎన్ని పైసలు ఉన్నాయో ఎందుకు విచారిస్తున్నావు అంటే, నా తాను చారాలు ఉన్నాయన్న. చారాను ఉంటే ఈ చారాన్ని బెల్లం చేపమ్మని చెప్పింది. సరే అన్న. చారడు బియ్యం జొన్నలు ఉన్నాయి, జొన్నలు అప్పుడు చారడు జొన్నలు, చారణ పైసలు ఇంట్లో పోయిన చారణ బెల్లం తెచ్చే వరకల్లా అవి ఈ పెంచు మీద ఏం చేసి పాలాలు చేసి దంచింది. ఈ బెల్లము అది 2 ఒకతానేసి పొడి చేసి మంచి ఇంతంత అయింది. కాగితంలో పోసినాం, చుట్టూ కూర్చున్నాం. ఎంతమంది? 5 మందిమి. 5 మందిమి చుట్టూ కూర్చున్నాం. కానీ మా చెంచాలు ఎక్కడి అప్పటి మా చెంచాలు లేవు, పూరు గుడిసా చిన్నది కూర్చున్నాము. అప్పుడు అదే కాగితం చింపి అందరికీ చెంచాలు లేక ఇచ్చినాక మా భార్య అన్నది, నాయన ప్రార్థన చేస్తాడు, మనం తిందాము అన్న. అంటే ప్రార్థన చేసిన అందరం తింటున్నాం. మా చిన్న బిడ్డను పుష్పమ్మని అన్నది, ఈ నట్టలది తండ్రిని తిననేది అన్నది. అట్లా అనవద్దు, తిననిస్తుంది, మంచిదే అని. అందరం తింటాం. నా కొడుకు నాకు చాలా అని, అందరు చాలని, నాకు కూడా చాలా అయింది. ఆమెకు మిగిలింది ఇంత శారదున్నలన్న ఆ యొక్క పిండి ఆమెకు మిగిలింది, తినబెట్టినాం. దేవుడు అటువంటి తృప్తి మాకు ఇచ్చిండు, సంతోషపడ్డమానికి. కానీ ఈ వచ్చినటువంటి రోగంతో ఏం చేయాలి? అప్పుడు మా తమ్ముడు డాక్టరు అనంతగిరి గుట్ట మీద తీసుకుపోయి వేసాడు. భక్త సింగ్ గారి యొక్క ఏమున్నది, సాక్ష్యం ఉన్నది, జేబులు ఉన్నది. అక్కడ పోయి వచ్చిరాని చదువుతోటి ఆ సాక్ష్యం చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈయన పెద్ద ఇంజనీరు, ఎటువంటి యాగం చేసిండు అంట అని చెప్పి అందరికీ, డాక్టర్లకు కూడా చెప్పేది, నర్సులకు చెప్పేది. కానీ ఆ టీబీ ఉన్నది, అందరు నన్ను కొంచెం దూరమే చేసింది. అయితే చిన్న ప్రార్థన చేసుకునేది, చిన్న ప్రార్థన చేసుకొని ఉండేది. అప్పుడు మా బామ్మడిది వచ్చిండు, ఆయన సువార్థికుడు. వచ్చి
బావా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ధైర్యంగా ఉండు, ఇక అక్క జర బాగలేదు, ప్రార్థన చేసి అంట అని చెప్పిపోయాడు. అప్పటికే ఆమె చాలా బాగలేదంట. అప్పుడు నేను అట్లట్లా ప్రార్థన చేసుకునేది. వెంటనే ఆ 4-5 దినాల్లో 8 దినాల్లో చచ్చిపోయింది. వార్త వచ్చింది, ఎవరు చెప్పలే నాకు. మా తమ్ముళ్ళు 2 వచ్చి నా సమానంతా చదువుతున్నారు. ఏమైందంటే ఏం కాలే, పోదాం ఇంటికి అన్నారు. అది ఏంటి ఏం సరే వికారాబాద్ వచ్చినాం, సైకిల్ మీద పోయినాం మా ఇంటికి. సైకిల్ మీద పోయి రోడ్ దిగుతానా ఆ పొదలకు పోయి సరే ప్రార్థన చేస్తాం, మీరు దాకా తెచ్చినమాట. ఆడ ప్రార్థన చేసిన తాన నా తమ్ముడు చెప్పాడు, ప్రార్థనలో వదిన చనిపోయింది. అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే అట్లా బైబిల్ చదువుతుంటే యోబు గ్రంథం జ్ఞాపకం వచ్చింది. అయితే యోబు అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు అన్నాడు కదా అని అనుకున్న మనసులో. ఇంటికి రాందాడు కొంచెం మనసు బాధ అయింది. అమ్మా అని ఏడిస్తే అందరూ వద్దొద్దు మా బావ అన్నాడు, మా మేనబావ. చంద్రయ్య ఆగు అంటున్నంటే సరే శవం దగ్గరికి పోయి చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నీవే ఇచ్చినావు, నన్ను ఓదార్చమని ప్రార్థన చేసి నీకేమనలే. తర్వాత తెల్లవారింది, సమాధానంతో చేస్తున్నారు. వికారాబాద్ నుండి పాస్టర్ వస్తారు, నన్ను తినమన్నారు. అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తున్నదంటే నేను బాగా పనిచేసి అలసిపోయి వస్తే నన్ను తినబెట్టేది ఆమె. నేను తాగుబోతును కూడా, తాగి వస్తే కూడా ఆమె బాగా తినబెట్టేది. పసిపిల్లగాడిని ఇట్లా చెయ్యి మీద వేసుకొని తినబెట్టినట్టు తినబెట్టేది, అట్లా చేసేది. అది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నేను ఆమె లేదు కానీ నేను ఎట్లా ఆమెను సంతోషపెట్టాలి అని నేను తింటేనే ఆమె ఆత్మకు సంతోషం. ఆమె అట్లుండే, ఇప్పుడు కూడా అట్లేనంట అని చెప్పి వాళ్ళు పిలిచి తినబెడితే తిన్నా. నా కొడుకు తినలే, తినరా అని కూడా అమ్మకు శాంతి కలగాలంటే తినలే. నేను తిన్నా, ప్రార్థన చేస్తున్న దేవా నీ కృప, మంచి భార్య. వాళ్ళు బొమ్మల మొక్కేటోళ్ళే కానీ నా దగ్గరికి నేను చేసుకున్న తర్వాత మంచిగా ఆరాధించేటట్టు బిడ్డ అయింది. ప్రార్థన చేస్తున్నాం, సమాధి కాడిపోయినాం. ఆడ నాది నోరు తెరిచిండు దేవుడు. ప్రార్థన చేసిన, సమాధి అయిపోయినాక ఇక ప్రార్థన చేస్తున్నా. అయ్యా కష్టం, ప్రభువు నాకు మంచి సహాయం చేసిండు. నా పిల్లలందరూ చదువుతున్నారు, చదువుతూ కూడా దేవుడు మంచి సమయం ఇచ్చిండు. నాతో పైసలు లేవు కానీ దేవుడు మంచి సహాయం చేసిండు. ఒక్కొక్కప్పుడు కాగితం వేసుకొని ఇట్లా చదువుకుంటూ పోతే ఒక పాము అట్లా వచ్చింది. పాము నా ముందరికెళ్ళి సరుక్కుమంటే చూసిన, దానికి అడ్డం పోయి దాన్ని చంపాలంటానంటే అది పోయి చెట్టు మీద ఎక్కింది. ఒక బాబు మేకల కాడ కట్టె కొట్టుకిస్తే అది నా నెత్తి మీదనే ఉన్నది. ఇట్లా వంగి చూస్తే తాత పాము ఆడుతున్నట్టే తను చంపిన. మరొకసారి నేను ఇట్లా వండుకున్న పిల్లలంతా వండినరు, ఈ చేయికి చుట్టుకున్నది ఒక పాము. కానీ చల్లగా అవుతుంటే ఏమిందట అని చూస్తే దాని ముఖం నా ముఖం దగ్గరనే ఉంది. అరే పామున్నదటని ఆ పడకలకి లేచి దాన్ని జాడించి
గొంగడి బొంత దాని మీద వేసి దొంకిన, కానీ దాన్ని చంపేసిన. ఇది రెండో పాము. ఆశ్చర్యంగా దేవుడు తప్పించిండు. తర్వాత ఏమైందంటే, నేను చేనుకాడ ఎప్పుడు నాకు ఓ చిన్న పుస్తకం ఉండాలి, కాగితం, అట్లా 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 చదివేది. నేను చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, కూర్చున్నా, ఒక పాము వచ్చింది. ఇట్లా నా మీదకి వెళ్ళిపోయినట్టే పోయింది, పడిగ తీసుకొని పోయి ఆ నెరపెక్కలు పోయింది, అది వెళ్ళిపోయింది. ఆడ దేవుడు బతికించాడు. నేను పని చేసేది బలిజోళ్ళ ఇంట్లో పెద్ద బావి కొట్టిండ్రు. ఇది గడదం రమ్మంటాను మా నాయన తీసుకొని పోయాడు. నేను కిందికి దిగి అన్నీ చూసి చుట్టూ చూసి ఆడ కూర్చున్నా. ఆ మీద ఏది మూట కోసానికి పెద్ద పెద్ద గుండ్లు పెట్టిండ్రు. ఆ గుండు వాళ్ళు ఏమో చేస్తున్నారు. నేను ఈడ వచ్చి కూర్చున్నా. నేను కూర్చుంటే ఆడికి వెళ్ళి లేవాలంటే లేచి గింత దూరం కూర్చున్నా, కొంచెం దూరం. వాళ్ళ చేతులకి వెళ్ళి గుండు తొలిగేది. నేను ఏడ కూర్చున్నా ఆన్నే పడ్డది. అది ఆన్నే కూర్చుంటే మాత్రం ఆ గుండు నా మీద పడుతుంటే అక్కడే చనిపోతుంటే దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. అందరూ పరిశాన్ అయ్యారు, కానీ నేను తప్పించబడ్డా. ఇట్లా టీబీ రోగం నుండి దేవుడు నన్ను బాగు చేసిండు. ఆ యొక్క పాముల నుండి దేవుడు రక్షించాడు. కరువు కష్టంలో కూడా దేవుడు కొంచెంలో మాకు తృప్తినిచ్చిండు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లలు చదవాలి, ఏం చేయాలి? ప్రార్థన చేశా. ప్రిన్సిపాల్తో కాదు, ఎవరన్నా పెద్ద పటేన్లు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి శాతగా అంత జ్ఞానం లేనటువంటి వాడిని ప్రిన్సిపాల్తో మాట్లాడినా, డిఎస్లతో మాట్లాడినా. ఎట్లా మాట్లాడినానో నాకు తెలియదుగా. అయితే అట్టి సమయం లోపల అటువంటి కష్టంలో నేను ఉన్నప్పుడు ఒక్క మాట నాకు జ్ఞాపకం వచ్చింది. కడుపులో బాగా నొస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నా ఇంట్లో, ఆ గుడిసెల్ని మా ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఇది నొస్తూ ఉన్నది. మా శోభమ్మ చిన్నగా ఉన్నది, నా బిడ్డ చిన్న ఆమె కూడా అక్కడ మోకరించింది. ఇక ఏమైందో ఏమో చిన్న దీపం గల్లబడ్డట్టు, ఒక దీపం గల్లబడ్డట్టు అయింది. అప్పుడే నా రోగము అది ఆ రోగం పోయింది. నవ్వు వచ్చింది. నవ్వి ఇక బయటకు వచ్చేసిన. ఈ కడుపు నొప్పి తక్కువ అయిపోయింది. బయటకు వచ్చి రక్షణను పొందుడి రాజు యేసు రాకడా అంటని ఆ పాట పాడుకుంటా వస్తే సర్పంచ్ వచ్చిండట, వాడిని కొట్టిండట, నాకు తెలియదు. అక్కడి నుండి దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించినాడో నేను చెప్పలేనుగా. అయితే అందుకే బాక్సింగ్ నేను హెబ్రోను సంఘంకి వస్తే మెథడిస్టులు చాలా కోపమైనరు. అయితే కూడా నేను హెబ్రోన్కి పోతే ఆ బాక్సింగ్ అన్న చెప్పిండు కదా ఒక మాట, నీవే కావాలి, నీ డబ్బు వద్దు అంటున్నాను కదా. అది జ్ఞాపకం వచ్చింది. అది ప్రార్థన చేస్తున్నా. అట్లా ప్రార్థన చేసేటటువంటి సమయంలో నాకు మంచి తలంపు వచ్చింది. నేను బైబిల్ చదవాలి అనుకున్నా. బైబిల్ తీసుకున్నా, చదివిన కొంచెం 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 అట్లా చదువుతున్నా. అందులో ఒక్క వాక్యం జ్ఞాపకం వచ్చింది, అర్థమైంది. యెషయా గ్రంథము 43:19. యెషయా గ్రంథము 43:19.
నాకు చెవులు బాగా రావు. చదువు నాయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుసును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ మాట దేవుడు నాకు బాగా అతికించుండు. నాకు చదువు రాదు, ఇది ఏంటి అని ఊరికే ప్రార్థన చేస్తే ఒకనాడు నీవు చిట్టంపల్లికి పోవాలి, వాళ్ళకు దేవుని వాక్యం చెప్పాలంటే దేవుని వాక్యం నాకు రాదు దేవుడా. ఏదో పాట పాడుతుంటే పోయినా, బ్యాగ్ వేసుకొని పోయినా, బైబిల్ తీసుకొని బ్యాగ్ వేసుకొని ఏం చెప్పాలో నాకేం తెలియదు. పోతే వాళ్ళు తాగి ఎట్లనో ఉన్నారు, వాళ్ళు నేను అంతా అట్లా ఒక్కటే ఉన్నాం. కానీ నేను అక్కడికి పోయి అందరూ వచ్చిండ్రు, ఏం చెప్పాలో వాళ్ళకి తెలియదు. పాట వాడినాం, వచ్చిన పాట వాడినాం. అప్పుడు నయోమాను గురించినటువంటి వాక్యం రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నాకు అది ఇట్లా ఏందో తిరుగుతూ వెళ్ళింది. అది చెప్పిగా వచ్చిన, అక్కడ ఒక సంఘం అయింది. అట్లనే చేవెళ్ళిపోతే అక్కడ కూడా నన్ను కొట్టడానికే ఏదో చేసిండ్రు ఆర్య సమాజ పనులు. ఆ కాగితాలన్నీ గుంజుకున్నారు. అయితే నన్ను మెడలు పడి దొబ్బుకొని పోయినారు. మెడలు పట్టుకుని దొబ్బుకొని పోతే కూర్చున్నా. వాళ్ళు మంచి మంచి బట్టలు ఉన్నాయి. ఆ దొరల దగ్గర 6 మంది